అది చివరికి ముదిరి 4th స్టేజ్ వరకు వెళ్ళారు. వాళ్ళు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ అన్ని హాస్పిటల్ తిరిగారు. 8 కీమోస్ అయిపోయినాయి. ఒక సర్జరీ కూడా అయిపోయింది. హైదరాబాద్ లో లాస్ట్ కి ఏంటంటే 20 days లాస్ట్ ఇంకా బాబుది ఎండ్ చనిపోతాడు, ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్పినప్పుడు హైదరాబాద్ లో హాస్పిటల్లో చెప్పారు. చెప్పిన తర్వాత అప్పటికే మేడం చెప్తానే ఉన్నారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ఇంకా జర్నీలో మేడం ఒకసారి మళ్ళీ ఫోన్ చేశారు, ఇప్పటికైనా కొంచెం తీసుకుని వాడండి అంటే, సరే అక్క ఇంటికి వచ్చేసాక తీసుకుందామని వాళ్ళు వచ్చేసరికి మేడం తీసుకెళ్లి ఒక బాటిల్ ఇచ్చారు. ఆ 3rd బాటిల్ కల్లా అసలు యాక్చువల్లీ ఆ కీమోస్ వల్ల బాబుకి ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి అసలు హెయిర్ మొత్తం పోయిందనమాట. సో ఆ 3rd బాటిల్ కల్లా ఆ బాబు పూర్తిగా కోలుకున్నాడు, ఇంట్లో హాయిగా ఆడుకుంటున్నాడు. 3rd బాటిల్ కి ఆఫ్టర్ 2 months కి ఆ తర్వాత ఇంకా అసలు ఇప్పటి వరకు కూడా తను చాలా యాక్టివ్ గా ఉండి ఉన్నాడు కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందరూ విన్నారా గణేష్ గారు మీరు? సరే అటువంటి చూడండి, కేజీఎం మేడం కూడా వచ్చింది. 20 days అని చెప్పారా సార్ ఆ బాబుకి? ఎస్ సార్, 20 days చెప్పారు. ఏ హాస్పిటల్లో తెలుసా మీకు? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చెప్పారు. ఓకే, అది మేడం ఒకసారి మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ వెరైటీస్. రవి సార్ చెప్పిన టెస్టిమోనీ చాలా పవర్ఫుల్ సార్, మా లైఫ్ లోనే పవర్ఫుల్. ఎందుకంటే 2 సంవత్సరాల బాబు, అది కూడా తొలి సంతానం వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు చాలా అంటే చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. సోను సూద్ కూడా హెల్ప్ చేయమని వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారు సార్. డబ్బు కూడా లేదు చేతిలో. అంటే అమ్మమ్మ తాతయ్యలు కూడా ఎవరి బంధువుల దగ్గర దొరికితే అంత డబ్బు తెచ్చి పెట్టేశారు సార్. అప్పటికి 20 లక్షలు ఆ బాబు బతుకుతాడని పెట్టింది. ఈ చివరి టైంలో తను నాకు సండే స్కూల్ స్టూడెంట్ సార్, ఆ బాబు తల్లి. నేను నాకు గ్రూప్ లో, క్రిస్టియన్ గ్రూప్ లో తన గురించి తెలుస్తా ఉన్నప్పుడు చెప్పా నేను, మానస ఇది బాగుంటదిరా వాడరా అంటే అసలు వినలేదు సార్ వాళ్ళు. ఆ బసవతారలోకి వెళ్ళి కీమోలన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఇంకా 20 రోజులే బ్రతుకుతాడు, తీసుకువెళ్ళిపోమని చెప్పారు. చెప్పిన తర్వాత తను రిటర్న్ జర్నీలో నాకు కాల్ చేసింది సార్. చేసాక మేము బసవతారక నుంచి బయలుదేరాము, బాబు ఇంకా 20 రోజుల కంటే ఎక్కువ బ్రతకడట. సో అందరు చెప్పినవి వాడేసా భూమి మీద, నా కొడుకు వీడు, కానీ నువ్వు చెప్పింది ఒకటి నేను వాడలేదు, నీది కూడా నేను ట్రై చేస్తాను అక్క అనగానే వెంటనే ఆర్డర్ పెట్టేశాను సార్. వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఆ బాటిల్ నేను పంపించేసా. 24 గంటల్లో పంపించేసేటప్పటికి వాళ్ళకి ఎంత ఇవ్వాలి అన్నప్పుడు టీ తాగే గ్లాస్ ఎంత అయితే ఉంటుందో ఫస్ట్ అంత ఇవ్వమని చెప్పాను సార్ బాటిల్. వాళ్ళు ఎలా చెప్పానో అలానే ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత 2వ రోజు మోషన్ లో నుంచి చీము, రక్తము, తెమడ లాంటివన్నీ వెళ్ళిపోతుంది. బాబులో ఏంటంటే సార్ భయపడ్డారు ఫస్ట్ రోజు. 2వ రోజు అలా ఏం భయపడొద్దు, మీరు ఇవ్వండి, తనలో ఉన్న అది ఏదైతే వేస్ట్ ఉందో ఆ ఫ్రీ రాడికల్స్ గా చనిపోయిన కణాలన్నిటిని బయటకు పంపిస్తేనే కదా మళ్ళీ జీవకణం ఉత్పత్తి అవ్వడానికి అవకాశం అని చెప్పినప్పుడు భయపడకుండా వాళ్ళు చాలా విశ్వసించి 2 రోజుల్లో 3 బాటిల్ వాడేవాళ్ళు సార్ వాళ్ళు. అలా వాడిన తర్వాత మళ్ళీ చెకప్ కి వాళ్ళు వెళ్ళారు సార్. 20 రోజులు అని చెప్పారు కదా డాక్టర్లు. 20 రోజులు దాటిన తర్వాత వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళేటప్పటికి వీడికి చక్కగా హెయిర్ వచ్చింది, ఆడుకుంటున్నాడు, కూర్చొని లేవలేనోడు, హుషారుగా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. డాక్టర్స్ అక్కడ వాడిని టెస్ట్ చేసి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇది మెరాకిల్ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఏంటి మీరు ఏం వాడారు అవి మాకు తెలియజేయండి అన్నప్పుడు మానస సార్ తల్లి పేరు, తండ్రి పేరు నాకు అంత ఐడియా లేదు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలను అడిగినప్పుడు డాక్టర్స్ కూడా ఆ ప్రోడక్ట్ గురించి మానస చెప్పడం జరిగింది సార్. వాడికి ఐపల్స్ వాడటం మొదలు పెట్టిన తర్వాత 3వ బర్త్డే మొన్ననే జరిగింది సార్. అది 20 రోజులు అన్న ఈ బాబేనమ్మా? సార్ ఈ బాబేనండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి, వెళ్ళి డైరెక్ట్ అంత సేవ చేసినందుకు, వెళ్ళి ఆ బాటిల్ తొందరగా ఇచ్చినందుకు. సార్ వాళ్ళ నాన్నగారు, ఆ బాబు వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళ నాన్న సార్ అసలు నన్ను ఇంటికి రమ్మని ఎంత రిక్వెస్ట్ చేశారు, నువ్వు ఇంటికి వచ్చి ఒక్క ముద్ద తిని వెళ్ళిపోతే నీ రుణం మేము తీర్చుకున్నట్టు అవుతుందమ్మా. ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఒక బెస్ట్ రిజల్ట్ క్యాన్సర్ రిజల్ట్ ఉంది మన ఐపాల్స్ వాడి. సో అది మేడం ద్వారా తీద్దాం. చెప్పండి. నా పేరు మానస మీనా అండి.
స్టేజ్ అని చెప్పారు. మేము చాలా హాస్పిటల్ తిరిగాము. విజయవాడ తీసుకెళ్ళాము, హైదరాబాద్ బసవతారక హాస్పిటల్ తీసుకెళ్ళాము. 4th స్టేజ్, ఎక్కడికి వెళ్ళినా బాబు రికవర్ అవ్వరని చెప్పారు. 8 కీమోథెరపీలు అయిపోయినాయి, ఒక సర్జరీ కూడా అయిపోయింది. అవన్నీ చేసి కూడా మా బాబుకి ఏమి క్యూర్ అవ్వదు, ఇంటికి తీసుకెళ్ళండి, మేము ఏం చేయలేమని చెప్పారు. నాకు కేజీఎఫ్ బాగా తెలుసు ఫస్ట్ నుంచి, కానీ అక్క ఫస్ట్ నాకు స్టార్టింగ్ లోనే చెప్పింది. నేనైనా ఏమో అట్లానే చెప్తారు, చాలా మంది అట్లా అన్ని చెప్పుకుంటూ వస్తున్నారులే అని నేను నమ్మలేదు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇన్ని వాడాము, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దాం అని నేను ఐపల్స్ వాడటం ట్రై చేశాను. అప్పటి నుంచి బాబులో నేను బెస్ట్ రిజల్ట్ చూశాను. ఎయిర్ గ్రోత్ వచ్చింది, మనిషి చాలా గ్రోత్ అయ్యాడు. అంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పటికి చాలా డిఫరెంట్ అయిపోయాడు, యాక్టివ్ ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నాడు ఇప్పుడు మా బాబు. ఐపల్స్ వల్ల క్యూర్ అయ్యారని మేము నమ్ముతున్నాము. ఒకటి చాలండి. ద పవర్ ఆఫ్ మన ఆర్ అండ్ బయోయాక్టివ్స్ జపాన్ యొక్క ఫార్ములా డెవలప్మెంట్ ఏంటిది అని చెప్పడానికి ఇది ఒకటి. సార్ సార్ బాబుది రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి డాక్టర్ మేడం కాల్ చేశారు సార్ వాళ్ళకి. బాబు ఎలా ఉన్నాడమ్మా, చనిపోయాడా ఉన్నాడా అన్నప్పుడు అంటే సెకండ్ చెకప్ వెళ్ళే ముందు అనమాట. అంటే లేదు మేడం ఆడుకుంటున్నాడా, అదే